ఈరోజు మనం ఒక మామూలు సినిమా గురించి కాదు, ఇండియన్ స్క్రీన్ మీద ఒక సరికొత్త భయాన్ని, ఒక మైండ్ బెండింగ్ మిస్టరీని క్రియేట్ చేయబోతున్న వృషకర్మ గ్లింప్స్ గురించి డీప్గా ఫ్రేమ్ బై ఫ్రేమ్ మాట్లాడుకుందాం. థండేల్ లాంటి ఎమోషనల్ అండ్ యాక్షన్ మూవీ తర్వాత మన నాగచైతన్య ఎంచుకున్న ఈ పాతాళలోకపు మిస్టరీ ఏంటి? విరూపాక్ష సినిమాతో తెలుగు ఆడియన్స్కి చేతబడులు, అష్టదిగ్బంధనాలు లాంటి కొత్త ప్రపంచాన్ని చూపించిన డైరెక్టర్ కార్తీక్ దండు తన గురువు, స్క్రీన్ ప్లే మాస్టర్ సుకుమార్తో కలిసి ఈసారి ఎలాంటి సైకలాజికల్ హర్రర్ని ప్లాన్ చేశాడు? ఒక చిన్న గ్లింప్స్లోనే మన కంటికి కనిపించకుండా వాళ్లు దాచిన ఆ సీక్రెట్సేంటో ఇప్పుడు డీటెయిల్డ్గా ఎనలైజ్ చేద్దాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఇందులో మైండ్ బ్లోయింగ్ థియరీస్ డిస్కస్ చేయబోతున్నాం. మొదటగా గ్లింప్స్ స్టార్టింగ్ షాట్ దగ్గరికి వెళదాం. స్క్రీన్ మొత్తం చిమ్మ చీకటి. ఆ చీకట్లో నుంచి ఒక వింతైన శబ్దం. ఫస్ట్ ఫ్రేమ్లోనే ఒక పాడుబడ్డ, కొన్ని వందలేళ్లుగా ఎవరూ అడుగుపెట్టని ఒక పురాతనమైన గుహ కనిపిస్తుంది. కెమెరా మెల్లగా ఆ గుహలోపలికి వెళుతున్నప్పుడు ఆ గోడల మీద ఉన్న ప్రాచీనమైన లిపి, వింతైన బొమ్మలు చూస్తుంటేనే ఇదొక నార్మల్ స్టోరీ కాదు, ఏదో శాపగ్రస్తమైన ప్రదేశమని మనకు ఫస్ట్ సెకండ్లోనే ఒక హింట్ ఇచ్చేశారు. ఆ తర్వాత వచ్చే ఆ గబ్బిలం సీన్ చూస్తే నిజంగా గూస్బంప్స్ వస్తాయి. ఒక మనిషి నోట్లో నుంచి ప్రాణంతో ఉన్న గబ్బిలం బయటికి రావడమనేది మామూలు విషయం కాదు. పురాణాల్లో గబ్బిలాలు ఎప్పుడూ చీకటి శక్తులకు లేదా పాతాళలోకానికి ప్రతిరూపాలుగా చూపిస్తారు. అంటే ఆ గుహలో ఉన్న ఆ మనిషిలోకి ఆ డార్క్ ఫోర్స్ ప్రవేశించింది అనడానికి అదొక సింబాలిక్ షాట్. బ్యాక్గ్రౌండ్లో అజనీష్ లోక్నాథ్ మ్యూజిక్ ఒక సైకలాజికల్ టెన్షన్ని క్రియేట్ చేస్తూ ఒక రేంజ్లో ఎలివేట్ చేసింది. సరిగ్గా అదే టైంలో ఒక గంభీరమైన వాయిస్ ఓవర్ వస్తుంది. అతీంద్ర శక్తి మేల్కొన్నప్పుడు, సృష్టి ధర్మం తప్పినప్పుడు విధి ఒక వృషకర్మని ఎంచుకుంటుంది అని. ఈ డైలాగ్ని మనం చాలా డీప్గా డీకోడ్ చేయాలి. అసలు వృష అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి? వృష అంటే పురాణాల్లో వృషభం లేదా ధర్మమని అర్థం వస్తుంది. కర్మ అంటే చెయ్యాల్సిన పని. అంటే ఎప్పుడైతే మనుషులు తమ స్వార్థం కోసం ప్రకృతికి విరుద్ధంగా వెళ్లి ఒక ప్రళయాన్ని సృష్టిస్తారో, దాన్ని ఆపడానికి దేవుడు లేదా విధి ఒక మనిషిని ఎంచుకుంటుంది. ఆ మనిషి చేసే పోరాటమే ఈ వృషకర్మ. ఇక్కడే మనకు అర్థం కావాల్సిందేంటంటే, ఈ సినిమాలో నాగచైతన్య క్యారెక్టర్ కేవలం ఒక హీరో కాదు, బహుశా అతను కూడా తప్పులు చేసే ఒక మామూలు మనిషే అయ్యుండొచ్చు. కానీ పరిస్థితులు అతన్ని ఒక రక్షకుడిగా ఎలా మార్చాయనేది సుకుమార్ మార్క్ స్క్రీన్ ప్లేలో చూడబోతున్నాం. ఇక హీరోయిన్ మీనాక్షి చౌధరి ఎంట్రీ చూసుకుంటే, తను ఒక ఆర్కియాలజిస్టుగా ఒక ఎక్స్ప్లోరేషన్ టీంతో ఆ గుహల్లోకి వస్తుంది. వాళ్ల చేతుల్లో ఉన్న అత్యాధునిక పరికరాలు, ఫ్లాష్ లైట్స్ చూస్తుంటే సైన్స్కి మరియు అంతుచిక్కని మిస్టరీకి మధ్య జరిగే వార్లా ఈ సినిమా ఉండబోతోందని క్లియర్గా తెలుస్తోంది. వాళ్లు వెతుకుతున్నది దేనికోసం? ఏదైనా ప్రాచీనమైన నిధికోసమా, లేక చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయిన ఒక నిజాన్ని బయటపెట్టడానికా? ఆ టీం వాళ్లు ఒక్కొక్కరుగా ఆ గుహల్లో ఫేస్ చేసే భయానక సంఘటనలు చూస్తుంటే, డైరెక్టర్ కార్తీక్ దండు విరూపాక్షలాగే ఇందులో కూడా సర్వైవల్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ని చాలా స్ట్రాంగ్గా వాడినట్టు అర్థమవుతోంది. ఇక ఈ గ్లింప్స్కే హైలైట్ అంటే మన హీరో నాగచైతన్య ఎంట్రీ. ఒక రగ్గుడ్ లుక్లో, చేతిలో ఒక పాతకాలం నాటి ఆయుధంతో, కళ్లల్లో ఒక విధమైన భయం మరియు తెగింపుతో చైతూ స్క్రీన్ మీద కనిపిస్తాడు. అతని క్యారెక్టర్ ఒక ట్రెజర్ హంటర్గా పరిచయమైనప్పటికీ, అతని డ్రెస్సింగ్ స్టైల్, అతని చేతికి ఉన్న ఆ వింతైన టాటూలు గమనిస్తే అతను కేవలం డబ్బు కోసం రాలేదు. అతనికి ఆ గుహకి ఏదో సంబంధం ఉందనిపిస్తుంది. బహుశా అతని పూర్వీకులకు ఆ గుహలో ఉన్న ఆ శాపానికి ఏదైనా లింకుందా? లేక ఆ నిధిని కాపాడాల్సిన బాధ్యత వాళ్ల వంశానిదా? ఎందుకంటే సుకుమార్ ఎప్పుడూ హీరో క్యారెక్టర్ని సింపుల్గా వదిలేయడు. అందులో ఖచ్చితంగా ఒక గ్రే షేడ్ పెడతాడు. చైతూ కూడా ముందు ఆ నిధిని దొంగలించడానికి వచ్చి, తర్వాత అక్కడ జరిగే భయంకరమైన నిజాలు తెలుసుకొని తన ప్రాణాలను పణంగా పెట్టి ఆ మిస్టరీని సాల్వ్ చేసే ఒక క్యారెక్టర్లో కనిపించే ఛాన్స్ చాలా ఎక్కువ. గ్లింప్స్లో ఫాస్ట్ కట్స్లో వచ్చే విజువల్స్ని మనం ఫ్రేమ్ బై ఫ్రేమ్ పాజ్ చేసి చూస్తే ఇంకా చాలా డీటెయిల్స్ బయటపడతాయి. ఒక షాట్లో రక్తం కారుతున్న ఒక పురాతన విగ్రహం, ఇంకో షాట్లో గాలిలోకి లేస్తున్న రాళ్ళు, మంటల్లో కాలిపోతున్న ఒక పుస్తకం లాంటివి కనిపిస్తాయి. ఇవన్నీ ఒక గ్రాండ్ మిథలాజికల్ ఫ్యాంటసీకి సంబంధించిన క్లూస్. విరూపాక్షలో ఊరిని ఎలా ఒక క్యారెక్టర్లా వాడారో, ఈ సినిమాలో ఆ దట్టమైన అడవిని, ఆ చీకటి గుహల్ని ఒక మెయిన్ క్యారెక్టర్లా డిజైన్ చేశారు. సినిమాటోగ్రఫీ అయితే హాలీవుడ్ స్టాండర్డ్స్లో ఉంది.
ముఖ్యంగా ఆ ఆరెంజ్ అండ్ టీల్ కలర్ గ్రేడింగ్ సినిమాకు ఒక పర్ఫెక్ట్ మిస్టిక్ మూడ్ని సెట్ చేసింది. మనం స్టోరీని గెస్ చేస్తే 100 ఏళ్ల క్రితం ఆ గుహలో ఒక భయంకరమైన శక్తిని బంధించి ఉండొచ్చు. దాన్ని కాపాడడానికి కొన్ని వలయాలు, పజిల్స్ ఏర్పాటు చేసి ఉంటారు. మీనాక్షి చౌధరి టీం అన్వేషణ పేరుతో తెలియక ఆ పజిల్స్ని బ్రేక్ చేసి ఆ శక్తిని నిద్రలేపుతారు. సరిగ్గా అదే టైంలో అక్కడికి వచ్చిన నాగచైతన్య ఆ శక్తుల బారిన పడతాడు. అక్కడి నుంచి వాళ్లు బయటికి ఎలా వచ్చారు, ఆ డార్క్ ఫోర్స్ని ఎలా అంతం చేశారు అనేది కథ అవ్వచ్చు. లేదా అసలు ఆ గుహలో ఉన్నది దయ్యం భూతం కాకుండా ఒక సైకలాజికల్ ట్రాప్ అయ్యుండి సుకుమార్ తనదైన స్టైల్లో లాజిక్స్తో మైండ్ బ్లాక్ చేసే ట్విస్ట్ ఏమైనా ప్లాన్ చేసి ఉండొచ్చు. గ్లిమ్స్ ఎండింగ్లో వచ్చే ఆ లాస్ట్ షాట్ అయితే ఒక రేంజ్లో క్యూరియాసిటీని పెంచేసింది. చైతూ ఒంటరిగా ఒక చేతిలో కాగడ పట్టుకొని ఆ గుహ చివర నిలబడతాడు. ఎదురుగా ఏదో ఒక భారీ ఆకారం, మనకు సరిగ్గా కనిపించని ఒక మృగం లేదా ఒక వికృత రూపం అతని వైపు దూసుకొస్తున్నట్టు ఆ సౌండ్ డిజైన్తో సస్పెన్స్గా గ్లిమ్స్ని ఎండ్ చేశారు. అసలు ఆ లాస్ట్ ఫ్రేమ్లో చైతూ చూసింది దేన్ని? తన చావునా, లేక 100 ఏళ్లుగా దాగి ఉన్న ఆ నిజమైన వృషకర్మనా? ఈ ఒక్క ప్రశ్నతో సినిమా మీద అంచనాలు స్కై రేంజ్కి వెళ్ళిపోయాయి. ఈ గ్లిమ్స్ చూశాక మీకు ఏమనిపించింది? అసలు ఆ గుహలో ఉన్న ఆ శక్తి ఏమై ఉంటుందని మీరు గెస్ చేస్తున్నారు? మీ థియరీసేంటో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ డీప్ బ్రేక్డౌన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని మైండ్ బ్లోయింగ్ ఎనాలిసిస్ కోసం ద వోకల్ ఫెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.